అన్నార్థుల ఆకలి తీర్చడమే చంద్రన్న ధ్యేయం. పేదలకి కడుపు నిండా భోజనం పెట్టే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందదాయకం. భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ మధురవాడ మారికవలస కూడలలో అన్నా క్యాంటీన్ ప్రారంభం. అన్నార్థుల ఆకలి తీర్చడమే ముఖ్యమంత్రి చంద్రన్న ధ్యేయంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని, కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ జోన్ 2 పరిధి 5వ వార్డులో మారికవలస కూడల్లో అన్నా క్యాంటీన్ని స్థానిక కార్పొరేటర్ మొల్లి హేమలతతో సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ, పేదలకి కడుపు నిండా భోజనం పెట్టే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మానసిక పుత్రిక అన్నా క్యాంటీన్ కార్యక్రమం అని ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. సేవాభావంతో ముందుకు వచ్చి అన్న క్యాంటీన్లకి విరాళాలు ఇచ్చి పేదల కడుపు నింపడంలో మీ వంతు పాత్ర పోషించాలని గంటా పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఒక మర్చిపోలేని రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే 2014-19 సంవత్సరాల్లో మధ్యకాలంలో అప్పుడు మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అన్న క్యాంటీన్లు ఆ రోజు పెద్ద ఎత్తున స్టార్ట్ చేయటం, 5 రూపాయలకి ఉదయం చక్కటి టిఫిను, 5 రూపాయలకి మధ్యాహ్నం భోజనం, ఇంకొక 5 రూపాయలకి రాత్రి భోజనం. అంటే 3 పూట్ల కూడా 15 రూపాయలు ఇస్తే పేదవాడు కడుపు నిండా కూడా మంచి రుచికరమైన శుభ్రతతో కూడిన శుచితో కూడిన చక్కటి భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు ఆ రోజుదంతా సంచలనం. మరి పేరు గుర్తొచ్చే విధంగా రోజంతా కష్టపడే పేదవాడు అన్నం కోసం ఇబ్బంది పడకూడదు. ఒక కడుపు నిండా 5 రూపాయలకి తినాలని ఉద్దేశంతో ఆ రోజు మనం స్టార్ట్ చేస్తే దానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఎంతోమంది పారిశ్రామికవేత్తలు కానీ అలాగే స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ అన్న క్యాంటీన్లకి మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. అయితే 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. మన ప్రజావేదిక కూల్చివేతలాగే అమరావతి రాజధానిని మొత్తం పాడుపెట్టే విధాలాగా ఈ అన్న క్యాంటీన్లు కూడా పేదవాడు ఆకలి తీరుస్తూ ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి పేరు గుర్తొచ్చేది ముందు కాబట్టి వీటిలో కూడా మూసేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని అన్న క్యాంటీన్లన్నీ కూడా తక్షణమే మూసేయడం జరిగింది. మూసేయడమే కాదు, కొన్ని చోట్ల అయితే ఈ పెయింట్లు కూడా మార్చేసేసి కొన్ని చోట్ల సచివాలయాలు చేసి దీన్ని ఎన్ని రకాలుగా దుర్వినియోగం చేయాలి, అన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు. ప్రజలు ఎంత మొత్తుకున్నా అవసరం వస్తే మీరు పేరు మార్చుకోండి, రాజశేఖర రెడ్డి క్యాంటీన్ పెట్టుకోండి, లేకపోతే జగనన్న భోజనం పెట్టుకోండి, కానీ పేదవాడి పొట్ట కొట్టొద్దని చెప్పి ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఆ రోజు ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ అందుకోరుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా ఎనకుండా పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు నీచమైన కార్యక్రమాలు జరగలేదు. మీరు ఏదైతే నింద మోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి, మీరు కూడా ప్రమాణం చేసి చెప్పండి. లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే 100 రోజుల పాలనలో చెప్పిన హామీలు అమలు చేయలేదు, వివిధ కార్యక్రమాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ విధంగా ఎలక్షన్లకు ముందు మా ప్రభుత్వంపై మా పార్టీపై దుష్ప్రచారం చేశారో అదేవిధంగా ఇప్పుడు వీళ్ళ వైఫల్యాలు కప్పుచ్చుకోవడం కోసం ఈ దుష్ప్రచారం, మరీ ఎంత ఘోరమైన దుష్ప్రచారం అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ దుష్ప్రచారాన్ని తెరలేపారు. హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఇది ఒక ఇదిగా భావించే పరిస్థితి వచ్చింది. రాత్రి నుంచి నేను చూసిన వెంటనే రియాక్ట్ అయ్యాను, దాని మీద ప్రమాణ స్వీకారం చేద్దామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వివరంగా ఏ విధంగా గత 5 సంవత్సరాలు మా పాలనలో స్వామివారి నైవేద్యాలు పెట్టడంలో కానివ్వండి,
భక్తులకు ఇచ్చే లడ్డూలు తయారు చేయటంలో కానివ్వండి, ఏ విధంగా నాణ్యతను పాటించాము, ఏ విధంగా 2014 నుంచి 15 వరకు వాళ్ళు చేయని కార్యక్రమాలు కూడా మేము 2019 నుంచి 24 వరకు చేశాము, కొన్ని వివరాలు మీకు తెలియజేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2019లో 2014 నుంచి 15 వరకు ఏదైతే సిస్టమ్ ఉందో, ఎందుకంటే మెయిన్ ఇక్కడ కావాల్సింది కౌ ఘీ ప్రొక్యూర్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో అదే లడ్డు తయారీలోకి వాడే కౌ ఘీ కానివ్వండి, మిగతా ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, ఏ సిస్టమ్ అయితే 2014 నుంచి 15 వరకు ఉందో అదే సిస్టమ్ మేము అధికారంలోకి వచ్చినా కూడా 2024 వరకు వివిధ మార్పులు ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ పోయామే, కానీ అదే సిస్టమ్ కంటిన్యూ అయ్యాలి. మా ప్రభుత్వం రాకముందు ఎవరైతే ఈఓగా ఉన్నారో అక్కడ అనిల్ సింగార్ గారు, ఆయనే మా ప్రభుత్వం వచ్చినా కూడా 1.5 year ఈఓగా ఉన్నాడు. ఇంకా మేము భక్తులకు మెరుగైన సౌకర్యాలు చేయటం కోసం, పవిత్రతను కాపాడుకోవటం కోసం ఎన్ని మెరుగైన కార్యక్రమాలు చేశాము. ఒక్కొక్క రోజు 450 మంది ఒక పూట ఇక్కడ భోజనం చేస్తున్నారు. ఉదయం 550 మంది భోజనం చేస్తున్నారు, మధ్యాహ్నం 650 మంది భోజనం చేస్తున్నారు, రాత్రి 300 మంది భోజనం చేస్తున్నారు. ఆవరేజ్ దగ్గర 100 క్యాంటీన్లో 450 మంది 3 పూట్ల కలిసి భోజనం చేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఇంకా సైంటిఫిక్ గా నిర్వహిస్తాం. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చాలా మంది సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. నిన్నే విజయవాడలో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. 10 రోజులు ఈ ప్రభుత్వం అన్ని విధాలా పనిచేశాం. మళ్లీ నార్మల్సీ తేవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలని అన్ని విధాల ప్రయత్నం చేసి ఎప్పుడూ జరగని విధంగా బాధితులను ఆదుకున్నాం. ఆ 10 రోజులు ఆదుకుని ఎప్పుడు ఇవ్వని ప్యాకేజ్ ఇచ్చాం. 25,000 రూపాయలు ఎప్పుడూ ప్యాకేజ్ ఇవ్వలేదు. ఏ ఇండ్లైతే మునిగిపోయినాయో, ఏ ఇండ్లకైతే నీళ్లు వచ్చాయో 6-7 రోజులు చాలా ఇబ్బంది పెడితే 10 రోజులు కూడా ఎవ్వరు కూడా మాకు తిండి పెట్టలేదు అనకుండా అందరికీ మార్నింగ్ గాని, మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు అరేంజ్ చేశాం. అదే సమయంలో 25 కేజీల బియ్యం, అంతేకాకుండా 1 కేజీ కందిపప్పు, 1 లీటరు పామాయిల్, ఇంకో పక్కన 1 కేజీ చక్కెర ఇవన్నీ అరేంజ్ చేశాం. 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు పొటాటో కూడా అరేంజ్ చేశాం. ఇవన్నీ అయిన తర్వాత దాతలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్లకు తోచిన విధంగా వారు కూడా ఆదుకున్నారు. ఇంకొక పక్క నేను ఒక పిలిపిచ్చాను, ప్రతి ఒక్కరూ ముందుకు రండి, సహాయం చేయమని కోరితే ఈ రోజుటికే మీరు ఒక్కసారి చూస్తే 350 కోట్ల రూపాయల పైన ఈ వరదల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు, విరాళాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ నేను చూడలేదు. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు నేను ఎప్పుడూ వినలేదు. దీనికి కారణం మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రభుత్వంపై ఉండే నమ్మకం. ఈ రోజు కూడా నేను చూశాను, కొంతమంది నడవలేని వారు కానీ ఒకసారి కలవాలి, ఈ ప్రభుత్వం చేసే పనికి మేం కూడా సహకరించాలి అని స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీల్ చైర్లో వచ్చిన చాలా మంది ఉన్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో వాళ్ళ అంటే నడవలేకపోయినా వాళ్ళు మోసుకొని వచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేను అడిగాను, ఇంత శ్రమ తీసుకుంటారు అవసరం అని అడిగితే కాదు, ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, మీరు పేదవాళ్ళు ఆదుకుంటున్నారు, మా బాధ్యతగా కూడా మేము ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని స్వచ్ఛందంగా ముందుకొచ్చారంటే ఆ స్ఫూర్తిని చూసినప్పుడు నాకు అదే అనిపించింది. మంచికి ఇంకా స్థానం ఉంది, మంచి చేస్తే సహకారం ఉంటుంది. అదే ఈరోజు నిరూపితమైంది. ఏదైతే నేను చూశాను, ఇప్పటికి కూడా వరదల్లో 10 రోజులు తిరిగిన తర్వాత మన్యం ధీరుడు చిత్రం ఒక అద్భుతం. కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ప్రశంస.
నమోస్తుతే భారతమాత పాటకు జాతీయ అవార్డుకు సిఫార్సు చేస్తానని వెల్లడి. కేంద్ర మంత్రి వీరేంద్రను హీరో ఆర్వీవీ సత్యనారాయణతో కలిసిన బీవీ రామ్. అల్లూరి జీవిత చరిత్ర నేపథ్యంలో నిర్మించిన మన్యం ధీరుడు చిత్రం ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత, సోషల్ జస్టిస్, ఎంపవర్మెంట్ మంత్రి వీరేంద్ర కుమార్ను చిత్ర దర్శకుడు ఆర్వీవీ సత్యనారాయణతో పాటు తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ కలుసుకున్నారు. విశాఖ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రిని సిరిపురంలోని సర్క్యూట్ హౌస్లో గురువారం కలిసిన సందర్భంగా బీవీ రామ్ మాట్లాడుతూ ఇటీవల నిర్మించి విడుదలకు సిద్ధమైన మన్యం ధీరుడు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మన్యం ధీరుడు చిత్రాన్ని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో కేంద్ర మంత్రి కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం కేంద్ర మంత్రివర్యులు మాట్లాడుతూ మన్యం ధీరుడు చిత్రం అద్భుతంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందే విధంగా చిత్రాన్ని నిర్మించారని దర్శకులు ఆర్వీవీ సత్యనారాయణ, తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ని అభినందించారు. చిత్రం కథనం, టేకింగ్, విజువల్స్ ప్రతి ఒక్కటి ఉన్నత స్థాయి ప్రమాణాలతో ఉన్నాయన్నారు. ఈ చిత్రంలోని నమోస్తుతే భారతమాత పాటకు జాతీయ ఉత్తమ అవార్డు లభించే విధంగా తన వంతుగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. ఇప్పుడే కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కూడా కలవడం జరిగింది. మన్యం ధీరుడు సినిమాని మంత్రి గారు చూసి చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. ఈ సినిమా తెలుగే కాదు హిందీలో కూడా డబ్ చేయమని చెప్పి కోవడం జరిగింది. డెఫినెట్గా సాహిత్యం కానీ, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఫైట్స్ కానీ అద్భుతంగా ఉందని చెప్పారు. అల్లూరి సీతారామన్ గురించి నేను విన్నాను, కానీ ఈవేళ మళ్ళీ ఒకసారి నన్ను గుర్తు చేశామని చెప్పి ఆలోచించాలని అభినందించారు. డెఫినెట్గా ఇలాంటి సినిమా యువత మొత్తం చూడాలని, ఆనాడు దేశం కోసం ఎందరో మంది త్యాగాలు చేసే స్వతంత్రం వచ్చిందని, అలాంటి స్వతంత్ర ఫలాలు పొందిన మనం ఇలాంటి చరిత్రలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి మంత్రిగా చెప్పడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈవేళ ఈ దేశంలో యువతగానే అందరూ ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసేలాగా ఆర్వీ సత్యనారాయణ గారిని అన్ని భాషలు డబ్ చేయమని చెప్పి మంత్రిగా కొట్టడం జరిగింది. డెఫినెట్గా నేను చేస్తా అని చెప్పారు. అలాగే ఏదైతే నమోస్తుతిన పాట ఉందో ఆ పాటకి నేషనల్ అవార్డుకి, ఎందుకంటే ఆ పాట సాహిత్యం ఆయన చాలా అభినందించారు, సంస్కృత పదాలు కానీ ఇవి కానీ. డెఫినెట్గా నేను ఈ పాటకి నేషనల్ అవార్డు రికమెండ్ చేస్తానని చెప్పి సార్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అంటే సినిమా విడుదల కాకముందే ఒక కేంద్ర మంత్రి నుంచి ప్రశంసలు పొందడం, ఇది నిజంగా ఆర్వీ సత్యనారాయణ, అల్లూరి సీతారామరాజు పాత్ర ఈయన చేస్తుంది నిజంగా ఈ జన్మ ధన్యం అని చెప్పడానికి ఇది డెఫినెట్గా నేను మరోసారి చెప్తున్నాను. కానీ డెఫినెట్గా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తారని, ఒక చిన్న సినిమా అనుకుంటున్నా కానీ చిన్న సినిమా కాదు, పెద్ద సినిమాగా మారిపోతుంది. డెఫినెట్గా రేపు విడుదలైన తర్వాత శని ఆదివారంలో మొదట్లో హనుమాన్ ఎలాగైతే వచ్చిందో దాన్ని మించి ఈ సినిమా వెళ్తున్న పూర్తిగా ఉంది. దానికి డెఫినెట్గా ప్రజలు సినిమా బాగుంటే ఆదరిస్తారని నా నమ్మకం నాకు ఉంది. డెఫినెట్గా తెలుగు జాతి ప్రజలు ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై హింద్. స్పష్టమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చింది. వస్తే నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వర్షాలు వస్తాయని, వర్షాలు వచ్చినప్పుడు ఇసుక దొరకదని 80 నుంచి 85 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను తీసుకొచ్చి స్టాక్ యార్డ్స్లో పెట్టారు. ప్రభుత్వం మారింది. ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతా ఉన్నా, మీరు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు మొత్తం ఇసుకను అమ్మేసుకున్నారుగా. సుమారుగా 60 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకని అమ్మేసుకున్నారు. మొత్తం ఫ్రీగా తీసేసుకున్నారు, వాళ్ళే అమ్మేసుకున్నారు, డబ్బులు వేసేసుకున్నారు. ఇది పెద్ద స్కామ్ అని మనం చేస్తున్నాం. ఇవాళ ఉచిత ఇసుక అన్నారు. ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తుందా? ఒక ట్రాన్స్పోర్ట్ ద్వారా మాత్రమే దానికయ్యే ఖర్చు తీసుకుంటా ఉంటున్నారు. తడిసి మోపిడవుతుంది. చాలా చోట్ల మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కన్నా ఎక్కువ రేట్లకు ఇసుక సప్లై అయ్యే దీనస్థితికి మీరు నెట్టబడ్డారు ప్రజలంటే మీది మంచి ప్రభుత్వమా? ఎలా మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. ఇలా ఇసుక దోపిడీకి మీరు శ్రీకారం చుట్టి ఉచిత ఇసుక అని ప్రచారం చేసుకునేటటువంటి పరిస్థితికి మీరు రావడం చాలా బాధాకరమైనటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇక మద్యం చాలా గొప్ప విషయం ఇది. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న పత్రికల్లో వేస్తున్నారు, ఇక నాణ్యమైన మద్యం. నాణ్యమైన మద్యం అంటే ఏంటో మరి నాకు అర్థం కాల. ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతిందా? అంత నాణ్యమైనటువంటి
మద్యాన్ని మీరు సప్లై చేయబోతున్నారా? నాణ్యమైనటువంటి మద్యాన్ని సప్లై చేయడానికి మీకు ఎక్కడి నుంచి వనరులు వచ్చాయని అడుగుతా ఉన్నా. మద్యమేగా, తీసేయండి. ఇక మద్యం తాగటం హానికరం అనే పదాన్ని తీసేయండి. నాణ్యమైన మద్యం ఎంతైనా తాగండి అని చెప్పండి. ఇక నాణ్యమైన మద్యం అంట. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఒక నాణ్యమైనటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు సరఫరా చేసేటటువంటి సరసమైన ధరలకు ప్రజలకు సరఫరా చేసేటటువంటి ఒక గొప్ప అవతారాన్ని చంద్రబాబు నాయుడు గారు నూతనంగా ఎత్తారు. నాకు బాగా గుర్తు, నేను కొత్తగా ఎమ్మెల్యే కాకముందు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లో ఉన్నప్పుడు మా స్లోగన్ ఏంటో తెలుసా? నారావారి సారా పాలన డౌన్ డౌన్. ఇది మా మొదటి స్లోగన్ నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో. నారావారి సారా పాలన అనేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో నారావారి సారా పాలన కొనసాగించినటువంటి పరిస్థితి మనం ఇవాళ గుర్తు చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రం లేదా విడిపోయినటువంటి రాష్ట్రంలో కానీ షాపులను స్కాములు, మద్యం తయారీ దగ్గర డబ్బులు సంపాదించి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి దాని ద్వారా రాజకీయ నాయకులను కొని దాని ద్వారా ఎలక్షన్ జరుపుకొని డబ్బుతోనే సర్వస్వం చెయ్యవచ్చుననేటువంటి భావనతో చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని స్కామ్గా ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి. ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మద్యం విషయంలో అనేక స్కాములు చేసి సేంద్రియ పత్తి, ప్రకృతి సిద్ధమైన రంగులను ఉపయోగించి వస్త్రాలను వాడుకలోకి తెచ్చారు నీతి డిజైనర్స్ వ్యవస్థాపకురాలు లక్ష్మీ కొండాల. ఈ సరికొత్త ఆవిష్కరణ ద్వారా చిన్నపిల్లల కోసం రూపొందించిన సురక్షితమైన పర్యావరణ అనుకూలమైన దుస్తులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అందరికీ అవగాహన కల్పించేందుకు లక్ష్మీ కొండాల వేర్ ద చేంజ్ నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను శంకరమఠం రోడ్లో ఉన్న వి హెల్త్ కేర్ డైరెక్టర్ కేఎంకే రమేష్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పసిపిల్లల లేలేత చర్మ ఆరోగ్యం కోసం ఆర్గానిక్ దుస్తులు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో నీత్ నేచురల్స్ టైనీ కిడో సీఈఓ లక్ష్మీ కొండాల తమ ఉత్పత్తుల గురించి వివరించారు. నవంబర్ 10వ తేదీన సిరిపురం చిల్డ్రన్ ఎరీనాలో కిడ్స్ ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇది ఒక న్యూ స్టార్టప్, ఒక సరికొత్త ఆవిష్కరణని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కంపెనీకి సంబంధించిన ఫౌండర్ అండ్ సీఈఓ లక్ష్మీ కొండాల మన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబర్ 10వ తారీఖున జరిగే కంపెనీ యొక్క 5వ వార్షికోత్సవం సంబంధించి అనేక కార్యక్రమాల ద్వారా ఈ ఆర్గానిక్ క్లాత్ అనేది కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అన్నది లక్ష్మీ కొండాల మన దగ్గర మనకు వివరిస్తారు. హాయ్ అండి, ఐమ్ లక్ష్మి, CEO అండ్ ఫౌండర్ ఆఫ్ నీత్ న్యాచురల్స్ అండ్ టైనీ కిడో. మేము we use God certified organic cotton and natural or azo-free dyes in our manufacturing అండి. సో మన దగ్గర we all know different types of pollutions. అందులో ప్లాస్టిక్ పొల్యూషన్ దానికోసం అనేది అవేర్నెస్ ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఇప్పటికి అవేర్నెస్ కొంచెం కొంచెంగా వస్తుంది. లైక్ వైజ్ అనదర్ మేజర్ పొల్యూటర్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ అండి, దట్ ఈస్ సింథటిక్ క్లాతింగ్ పొల్యూషన్, దట్ ఈస్ సిమిలర్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. దానివల్ల మేజర్ ల్యాండ్ ఫిల్స్ అనేది సింథటిక్ క్లాతింగ్ వల్ల జరుగుతుంది. సో దే ఆర్ నాట్ బయోడిగ్రేడబుల్. సో ఈ మూలాన దీనిని ఎలా కంబ్యాట్ చేయాలి అనే ఆలోచనతో వచ్చిందే నీత్ న్యాచురల్స్ అండ్ టైనీ కిడో. గాడ్ సర్టిఫైడ్ ఆర్గానిక్ కాటన్ని మేము యూస్ చేస్తాము. సో వాట్ ఈస్ గాడ్ సర్టిఫికేషన్ అంటే సీడ్ వేసిన దగ్గర నుంచి అంటిల్ ద ఫ్యాబ్రిక్ ప్రొడక్షన్ వరకు మనకి దానికి ట్రాకింగ్ అనేది ఉంటుంది. అందులో ఏ కెమికల్ కానీ, ఏ GMO సీడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ కెమికల్తో కూడినవి యూస్ చేయకూడదు అనే నియమంతో గాడ్ సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ఆర్గానిక్ కాటన్ని మనం యూస్ చేస్తున్నాం. దానికి ఏజో ఫ్రీ డైస్ అంటే ఏ కెమికల్ లేని డైస్ ప్లస్ నేచురల్ డైస్ రెండు కలిపి మనం మన ప్రొడక్ట్స్లో యూస్ చేస్తున్నాము. దానికి మనం ఫస్ట్ మన కంపెనీ తరపున ఏదైతే ప్రోడక్ట్ బయటికి వెళ్తుందో